ఇంట్లో చేసే ఏ పూజ అయినా ఇంటి యజమాని చేస్తే చాలా మంచి ఫలితాలు దక్కుతాయి అంటారండి. అది ఏ పూజ అయినా కానీ, ఏ పండగ అయినా కానీ, నార్మల్గా రోజు చేసే దీపారాధన అయినా కూడా వాళ్ళు దీపం పెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనకు నచ్చితే మనం చేసుకుంటే దానికి మంచి ఫలితాలు ఉంటాయి యజమాని చేస్తే అంటారు. మగవాళ్ళు చేస్తే ఇంకా ఎక్కువ ఫలితాలంట. మరి ఈరోజు మాకు మార్నింగ్ కుదరలేదు కదా, ఆఫీస్కి వెళ్ళారు. ఇంకా ఇప్పుడు తొందరగా వచ్చారు, కొంచెం 6కి అంతా రమ్మంటే ఇంకా మళ్ళీ ఫ్రూట్స్ అవి ఇవి చేసి ఇప్పుడు మళ్ళీ ఇంకా వినాయకుడు ఎలాగో భోజన ప్రియుడు కదా, అందుకోసం మళ్ళీ ఆయన కోసం ఇప్పుడు పులిహోర చేశాను. చింతపండు పులిహోర చేసి మాకు తోచినంత పూజ అంటే ఇలా సింపుల్గా, మాకేం పెద్దగా వ్రత కథలు అవి ఇవి రావండి. ఏదో ఫోన్లో చూసుకుంటూ అష్టోత్తర శతనామాలు అయితే చెప్పుకొని పూజ అయితే ముగించినాము. ఇంకా ఏమంటారంటే వినాయకుడికి 21 రకాల పత్రి ఆకులతో పూజ చేయాలంటారు. మాకు అన్ని దొరకలేదు, ఓన్లీ గరిక మాత్రమే దొరికింది. గరికకుండే ప్రాధాన్యత కూడా చాలా ఎక్కువ అండి. 21 రకాల పత్రాలకు చాలా ఔషధ గుణాలు ఉంటాయి, అందుకోసమే అలా చెప్తారు వినాయకుడికి పూజ చేస్తే.